మిత్రమా, మన జీవితంలో నిప్పు, అప్పు, పగ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మూడు తమంతట తాము తరిగిపోవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును మొదట్లోనే ఆర్పివేయాలి, అప్పును కొద్దిగా ఉన్నప్పుడే తీర్చివేయాలి, పగను సమూలంగా తుంచివేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, మన యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ, మన కారు నడిపే డ్రైవర్తోనూ, మన ఇంటికి కాపలా వంటవాడితోనూ, ముఖ్యంగా మీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగా మెలగాలి. వాళ్ళతో ఎప్పుడు గొడవ పడకూడదు. వాళ్ళతో కానీ శత్రుత్వం పెంచుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటు నుంచైనా నీకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఎప్పుడూ కూడా నీ శత్రువు చిన్నవాడు, తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కాబట్టి పైన చెప్పిన వాళ్ళంతా కాస్త జాగ్రత్త, వాళ్ళతో కాస్త జాగ్రత్త. మిత్రమా, నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం దగ్గర మారుతుంది. నీవు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతావు. నీవు ఎప్పుడు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, కానీ ఓడిపోయిన వారిని అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం నీ దరి చేరనీయకు. ఎందుకంటే సోమరిపోతూ దేనిని సాధించలేడు. మిత్రమా, ఒకటి చెబుతాను, గుర్తుపెట్టుకో. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. జీవితంలో గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం వదిలేయాలంటే పోరాడి తీరాలి. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కు లాగుతుందని భయపడకు. ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పకుండా నీకు దక్కుతుంది. మిత్రమా, ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు. కాబట్టి కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ సంబంధాలు తెగిపోతాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, దానిని సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు. మరొక్కసారి అలాంటి వాడికి అవకాశం ఇస్తే నీ జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తాడు. మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంటుంది మిత్రమా. మోసం అందరూ చేస్తారు, కానీ
నమ్మక ద్రోహం మాత్రం నీవు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నీ చుట్టూ జనాలు ఉన్నారంటే నువ్వేదో చేస్తావని అర్థం. నువ్వేదో సాధించబోతున్నావని అర్థం. నీ దగ్గర ఏదో ఉందని అనిపించినంత వరకు నీ చుట్టూ చాలామంది ఉంటారు. అది డబ్బు అయినా, పేరు అయినా, హోదా అయినా. వీటిలో నీ దగ్గర ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఇది అంత నాణ్యానికి ఒకవైపు అయితే నీ చుట్టూ ఎవరు లేరంటే నువ్వు ఏదో సరిగ్గా చేయడం లేదని అర్థం. తప్పు చేస్తున్నావని అర్థం. నీ చుట్టూ ఎవరు లేరంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయింది మిత్రమా. మనిషి చుట్టూ అవసరాల చుట్టూ మనుషులు. కాబట్టి వాళ్ళ అవసరాలు తీరటం కోసం వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, నిన్ను వాడుకుంటారు. వాళ్ళ అవసరం తీరిపోయాక నిన్ను వదిలేస్తారు. మిత్రమా, వాళ్ళ అవసరం తీరకపోయాక నిన్ను వదిలేస్తారు. మిత్రమా, తప్పు చేసి గట్టిగా అరిచినంత మాత్రాన అవతల వాళ్ళు గెలిచినట్టు కాదు. మౌనం ఉన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసినట్టు కాదు. ఒకటే చెబుతాను, గుర్తుపెట్టుకో. కింద పడిన రూపాయి బిళ్ళ చేసే సౌండ్ కింద పడిన 100 రూపాయల నోటు చేయలేదు. శబ్దం చేయనంత మాత్రాన 100 రూపాయల నోటు విలువ తగ్గిపోదు. ఒక 100 రూపాయల నోటుతో 100 రూపాయల బిళ్ళలను కొనగలుగుతుంది. అలాగే ఒక వ్యక్తి విలువ అతని మాటల కంటే అతని చేతుల ద్వారానే గుర్తించబడుతుంది. మిత్రమా, జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1, జరిగినది మర్చిపోవాలి. 2, జరుగుతున్న దాన్ని గమనించాలి. 3, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. మన జీవితం అంత టీ బిస్కెట్ లాగా ఉంటుంది మిత్రమా. ఎందుకంటే టీ బిస్కెట్ నేర్పించే పాఠం ఏదంటే, బిస్కెట్ను టీలో లోతుగా ముంచితే కాసేపటిగా ఇది విరిగిపోతుంది. సరిగ్గా అలాగే నువ్వు ఎవరితోనైనా ఏ విషయమైనా ఎవరితోనైనా గుడ్డిగా నమ్మి వాళ్ళతో అన్ని విషయాలు చెబితే ఆ తర్వాత వాళ్ళు నిన్ను విరిచేస్తారు. కాబట్టి ఒక మనిషిని అర్థం చేసుకునే ముందు లేదా అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తిగతంలో నీతో ఎలా ఉంటాడో ఒకసారి గుర్తుపెట్టుకుంటే నిజాలు నీకే అర్థమవుతాయి. మిత్రమా, జీవితంలో నువ్వు పడిపోయినంత ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అంతేకాని పడిపోయాను కదా అని అక్కడ పరుపు వేసుకుని పడుకోకూడదు. నేను బాగున్నప్పుడు అందరికీ సహాయం చేశాను. ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే నాకు ఎవరు ఏమి సహాయం చేయడం లేదని బాధపడకు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే వాళ్ళు నీకు చేసే అతిపెద్ద సహాయం. ఎందుకంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికి ఆ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. ఈరోజు నిన్ను చూసి ఎగతాళిగా నవ్వే వారిని నవ్వని, అసూయతో ఏడ్చే వారిని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగా ఉండు. ఏదో ఒకరోజు నిన్ను ఎగతాళి చేసిన వారు
నిన్ను చూసి అసూయపడ్డవారే. నువ్వు గొప్పవాడిని అయిన రోజున నీ సహాయం కోసం నీ దగ్గర తప్పకుండా వస్తారు. అప్పటి వరకు పోరాడుతూనే ఉండు. మిత్రమా, ఒక్కొక్కసారి మన కాళ్ళ కింద ఉండే విలువలేని దుమ్ము మన కంట్లో పడిన మనల్ని విలువలాడేలా చేస్తుంది. అలాగే మన ముందు విలువలేని మనసులు కూడా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెట్టాలని చూస్తారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే బాధపడితే మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. నీ ప్రయాణంలో నువ్వు ఒంటరివి అయిపోతావు. కాబట్టి జీవితంలో నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ పనిని పూర్తి చేసి నిన్ను ఎగతాళి చేసిన వారిని నోరు మూతపడేలా చెయ్యి. మిత్రమా, ఒక ఆడది మగవాడితో ఆనందంగా జీవించాల కావాల్సి డబ్బు కాదు. అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడమే ముఖ్యం. ధనం చూసి వచ్చే బంధువులు, భాగస్వామ్యం ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేస్తారు. వదిలేస్తారు. ఎందుకంటే డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అదే నూనె ఉన్నంత వరకు మాత్రమే వెలుగుతుంది. కానీ మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మగవాడిని అర్థం చేసుకుని మగవ ఉంటే ఆ ఇళ్ళలో స్వర్గమే అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఒక ఆడదానితో మగవాడే ఆనందంగా జీవించాలంటే ఆమె అందం చూసి ఇష్టపడడం కంటే ఆమె మనసును అర్థం చేసుకోవడం, ఆమెను ప్రేమించడం ముఖ్యం. చివరగా చెప్పేది ఏమిటంటే, అందాన్ని చూసి ఆశపడే మగాడు ఆస్తును చూసి ప్రేమించే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది గుర్తు పెట్టుకోండి మిత్రమా. మనం ఎంతో గుడ్డిగా నమ్మిన వాళ్ళనే ఎందుకు మనల్ని మోసం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎవరిని గుడ్డిగా నమ్మరు కనుక, అసలు నమ్మకం విలువ వాళ్ళకి తెలియదు కనుక. మన చుట్టూ అంత వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకునే స్వార్థపరులు మాత్రమే ఉన్నారు. అందుకే పైకి మంచిగా కనిపించే ప్రతి ఒక్కరిని నమ్మకండి. సముద్రం చూడడానికి అందంగా కనిపించిన లోతుకి వెళ్ళే కొద్దీ చీకటి కనిపిస్తుంది. అలాగే ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు.
ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. మన శత్రువు మనల్ని గెలవాలంటే వాడికి ఉన్న ఒకే ఒక మార్గం, నువ్వు ఎప్పుడైనా సహనం పోయినప్పుడు దానికి లాభం. జీవితంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు కష్టం వస్తుంది. కోపంతో ఉన్నప్పుడు సహనాన్ని కోల్పోయిన వ్యక్తి శత్రువులకు చేతిలో చాలా సులభంగా దెబ్బతింటాడు. నిన్ను ఏ రకంగానూ జీవితంలో ముందు నీ సహనాన్ని పరీక్షిస్తాడు, నిన్ను రెచ్చగొడతాడు. ఆ తర్వాత నిన్ను వీధికి లాగి ఇప్పుడు ఈ పతనాన్ని చూసేవాడు ముచిముచిలో నవ్వుతూ ఉంటాడు. అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా నీ సహనమే నీకు శ్రీరామ రక్ష. మిత్రమా, మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి కత్తిరిలా అందరినీ విడగొట్టుకోకుండా సూదిలా అందరినీ కలుపుకుంటూ పో. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు. వారే నీకు తోడంటే కొండంత బలం అవుతావు. నీ విజయానికి దోహదపడతారు. నీ జీవితంలో కొసరి అన్నం పెట్టాలి. కసిరి మంచి చెప్పే వారిని ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే నువ్వు మళ్ళీ ఎంత వెతికినా రారు. కానీ మిత్రమా, నిజానికి వాళ్ళే నీ నిజమైన మిత్రులు. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటి వాళ్ళు కూడా అనుకున్నప్పుడే జీవితం బంధాలు బాగుంటాయి. విడిపోతున్న భయం, విడిపోవాలనే ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవలు పడినా పర్లేదు మిత్రమా. జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తులను అస్సలు మర్చిపోకూడదు. అలా మర్చిపోతే మన జీవితానికి అర్థమే లేదు. మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీ కోసం అన్నీ కోల్పోయిన మీ నాన్న. రెండో వ్యక్తి నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీ తోడుండే మీ అమ్మ. మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం ఉంటుంది, కానీ మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండరు. అందుకే ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రాణం కన్నా ఎక్కువగా తల్లిదండ్రులు చూసుకుందాం.